అల్లరి నరేష్ నాంది సినిమాలో ఒక డైలాగ్ ఉంది భయ్యా, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడటానికే పవర్ లో ఉన్నోడిని ఏం పీకలేవు. అది కరెక్టే అనిపిస్తుంది టైమ్ అండ్ అగైన్. హాయ్ గాయ్స్, సండే నైట్ పూణేలో ఒక యాక్సిడెంట్ జరిగింది భయ్యా. ఒక 17-year-old పోర్షే కార్లో 200 స్పీడ్లో మద్యం మత్తులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బైక్ మీద వెళ్తున్న వాళ్ళని గుద్ది చంపేశాడు భయ్యా. ఈ న్యూస్ ఆల్రెడీ మీరు అక్కడెక్కడ చూసుంటారు, కానీ కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ యాక్సిడెంట్ చేసిన బాబుకి 15 అవర్స్లోనే బెయిల్ ఇచ్చేశారు భయ్యా. జువినైల్ జస్టిస్ బోర్డు వాళ్ళు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇస్తూ ఏం చెప్పారు అంటే, బాబు ఒక ఎస్సే రాయాలంట, 300 words ఎస్సే యాక్సిడెంట్స్ మీద. 15 days ట్రాఫిక్ పోలీస్ తో వర్క్ చేయాలంట. ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వాలంట ఆయనకి. ఇలాంటి హీనియస్ క్రైమ్ కి బెయిల్ ఇవ్వడం ఏంటో. వా అన్నా వా, వాడు మర్డర్ చేశాడా లేకపోతే? ఫస్ట్ పోలీసులు ఏమన్నారంటే, యాక్సిడెంట్ చేసిన బాబు తాగలేదంట భయ్యా. ఆల్కహాల్ టెస్ట్ లో కూడా అదే బయటపడింది. కానీ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది ఆ పబ్ది. దాంట్లో ఆ బాబు తాగుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. సో పోలీసులు ఏం చేశారు అంటే, ఆ బాబుకి VIP ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. పిజ్జాలు తెప్పించి తినిపించారంట. పిజ్జా తినిపిస్తే ఏమవుద్దంటే ఆల్కహాల్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అండ్ యాక్సిడెంట్ జరిగిన 11 hours తర్వాత ఆల్కహాల్ టెస్ట్ చేశారంట. అప్పటికి ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్ పోతుంది కదా, సో అలా హెల్ప్ చేశారనికి. ఆ పబ్ సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాకపోతే కథ వేరే ఉండేది. లక్కీలీ ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా షాక్ అయ్యారు భయ్య ఆ బెయిల్ కండిషన్స్ విని. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం యాక్సిడెంట్ చేసినోడి మీద అని చెప్పి అన్నారు. సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత వచ్చింది భయ్య, అందుకే సీరియస్గా తీసుకుంటున్నారు కేసుని. లేకపోతే ఎప్పుడో కార్పెట్ కిందికి నూకేసేవాళ్ళు. ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఫాదర్ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఫైనలీ ఒక పాయింట్ భయ్య, ఆ బాబు ఏజ్ 17 years 8 months. సో జువినైల్ అనే నెపంతో ఆయనని కేసు నుంచి బయటికి లాగడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అస్సలు ఎస్కేప్ అవ్వకూడదు, బయటికి రాకూడదు. అలాంటి వాళ్ళు ఒక రైట్ ప్రెసిడెంట్ సెట్ చేయాలి. జువినైల్ అయ్యి పిచ్చి పిచ్చిగా క్రైములు చేస్తే బయటికి రారు అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ బయటికి పంపాలి. అయినా ఈ బాబు బాగా బలిసినోడు కాబట్టి ఇదంతా డిస్కషన్ జరుగుతుంది. అదే ఒక పూర్ కామన్ మ్యాన్ అయితే అసలు డిస్కషనే జరగదు. అందుకే నేను స్టార్టింగ్ లో ఒక డైలాగ్ తో స్టార్ట్ చేశాను, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడటానికే పవర్ లో ఉన్నోడిని ఏం పీకలేవు. అదనమాట, అట్లుంటది. సరే మీ థాట్స్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.